ఫస్ట్ రెసిపీ బీటిల్ లీవ్స్ మనం తీసుకొచ్చాము ఆఫ్టర్ వెరీ లాంగ్ టైమ్. ఎస్. ఓకే. సో మష్రూమ్ అండ్ బీటిల్ లీవ్స్ రైస్ చేసుకోబోతున్నాం. ఎప్పుడైనా పండగ పూజ వస్తే తప్ప తమలపాకుల మొహం చూడం మనం జనరల్ గా. కానీ అవి ఎంత హెల్దీ అన్నది చాలా మందికి తెలుసు కూడా. కాకపోతే తినడానికి కూడా కొంచెం డౌట్ పడుతూ ఉంటుంది, ఎందుకంటే టేస్ట్ వైజ్ డెఫినెట్లీ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది కదా, రెగ్యులర్ వెజిటబుల్స్ లా కాకుండా. పాన్ లాగా తినమంటే మాత్రం అసలు ఇష్టంగా ఇష్టంగా తినేస్తారు. బట్ ఐ థింక్ వంటల్లో కూడా రకరకాల ఆకుకూరలు మనం ఎలాగో వాడుతూ ఉంటాము, వాటితో పాటు ఈ టేస్ట్ ని కూడా ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకోవాలి. సో ఇంతకీ ఏంటి రెసిపీ నేమ్? సో బీటిల్ లీవ్స్ అండ్ మష్రూమ్ రైస్ రెసిపీ స్టార్ట్ చేసేద్దాం అయితే. తీసుకొస్తాం. ఓకే. సో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్. ఓకే, వెరీ సింపుల్ ఇంగ్రీడియంట్స్. అంటే ఇంగ్రీడియంట్స్ చూస్తే సింపుల్ రెసిపీ అని అర్థమైపోతుంది. చాలా క్విక్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు. సరే అయితే బాగుంది, స్టార్ట్ చేద్దామా? ఓకే. సో కొబ్బరి నూనె వేసేసుకుందాం ఫస్ట్. చాలా కొంచెంగానే వేసుకుంటున్నాము బికాజ్ ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు మనకి. ఓకే. సో దీంట్లో ముందుగా పోపు వేసేసుకుందాము. ఓకే. తర్వాత పల్లీలు. ఓకే. సో కొబ్బరి వేసుకుంటున్నాం కాబట్టి పల్లీలు జస్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. బికాస్ రెండు కూడా మనకి మంచి క్యాలరీస్ ఇస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి ప్రోటీన్స్ ఇస్తాయి, మంచి ఫ్యాట్స్ ఇస్తాయి. సో రెండింటి నుంచి కూడా కొంచెం క్యాలరీస్ ఎక్కువ అవ్వకుండా చూసుకోవాలి. కొంచెం నట్స్ బేస్డ్ లో మనకి ఒకటే రకమైన న్యూట్రిషన్ ఆల్మోస్ట్ ఉంటాయి అన్నమాట. సో కోకోనట్ కూడా, కొబ్బరి కూడా తురిమేసుకుని వేసేసుకున్నాము. ఓకే. ఓకే. సో కొంచెం ఇంగువ కూడా వేసేసుకుందాం. ఓకే. బికాస్ ఇలాంటి కొబ్బరి వేసుకున్నా లేకపోతే తమలపాకులు ఇలాంటివి వేసుకున్నప్పుడు ఇంగువ చాలా మంచి టేస్ట్ ఇస్తుంది. సో మనం ఎంత వేసుకుంటున్నాము రైస్ దాన్ని బట్టి మనం తమలపాకులు సెలెక్ట్ చేసుకోవాలి. సో మనం 2 ఆకులు వేసుకుంటే సరిపోతుంది బికాస్ చాలా ఎక్కువ ఫ్లేవర్ వచ్చేస్తుంది కాబట్టి మనం ఇవే కొంచెం తుంపేసుకుని వేసేసుకుందాము. ఆహా, ఎంత బాగుంటాయో. బికాస్ కొంచెం ఇలా మనం ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, ఎక్కువ కుక్ చేయాల్సిన అవసరం లేదు. సో చక్కగా మంచి ఫ్లేవర్ ఓవరాల్ గా రైస్ అంతా కూడా బాగా వచ్చేస్తుంది. పేస్ట్ లాగా కూడా చేసి వేసుకోవచ్చు. పేస్ట్ లాగా చేసుకొని వేసుకోవచ్చు. ఇంకా బాగా పట్టాలి అంటే కూడా. కాకపోతే పేస్ట్ చేస్తే కొంచెం ఎక్కువ ఆకులు వేసుకోవాలి, ఎక్కువ ఫ్లేవర్ కూడా బాగా ఉంటుంది అన్నమాట. పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం. ఐ థింక్ అది ఇంకా ఇష్టపడే దాన్ని బట్టి వేసుకోవచ్చేమో. ఒకవేళ బాగా నచ్చుతుంది అనుకున్నప్పుడు మాత్రం వేసుకోవచ్చు అట్లా. సో కరివేపాకు వేసేసుకుందాం. తర్వాత అల్లం. సో మనం చాలా కొంచెంగా వేసుకున్నాం కాబట్టి కొబ్బరి నూనె జనరల్ గా మనకి ఎక్కువ వేయాల్సిన అవసరం కూడా లేదు. లైట్ గా మనము డ్రైగా మనం కరివేపాకులు సార్ట్ చేసుకుని సరిపోతుంది. అండ్ ఇప్పుడు ఎలాగో తమలపాకుల్లో కరివేపాకుల్లో మాయిశ్చర్ కూడా ఉంటుంది కాబట్టి అది సార్ట్ అవ్వడానికి అది సరిపోతుంది. సో ఎండుమిర్చి కూడా జస్ట్ లైట్ గా ఫ్లేవర్ కోసం వేసుకుందాం. ఒక 2 పచ్చిమిరపకాయలు ఘాటే యాక్చువల్ గా చెప్పాలంటే చాలా బాగా సూట్ అవుతుంది దీనికి. సో ఇన్ని ప్రోటీన్స్ వేసుకుంటున్నాము, ఇంత ఫ్యాట్ వస్తుంది, క్యాలరీస్ వస్తున్నాయి, దీంతో పాటు వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోవాలి కాబట్టి మష్రూమ్స్ తెచ్చుకున్నాము. సో మష్రూమ్స్ కూడా వేసేసుకుందాం. కానీ మష్రూమ్స్ తమలపాకు కాంబినేషన్ చాలా డిఫరెంట్ గా ఉంది. అంటే తమలపాకు వచ్చేటప్పుడు మనకి సంహౌ ట్రెడిషనల్ ఫీలింగ్ ఉంది. మష్రూమ్ వచ్చేటప్పుడు ఫుల్ కాంటినెంటల్, కొంచెం ఎగ్జాటిక్ వెజిటబుల్ మనం వాడేస్తున్నాం. 2 మిక్స్ చేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది. సో అలా కూడా ట్రై చేస్తూ ఉండాలన్నమాట మనం. ఐ థింక్ మష్రూమ్ కొంచెం బ్లాండ్ గా ఉంటుంది కాబట్టి తమలపాకు డామినెంట్ టేస్ట్ ఉన్నా కూడా అది సెటిల్ అయిపోతుంది. సో పసుపు వేసేసుకుందాం ఇప్పుడు. తర్వాత ఉప్పు కూడా వేసేసుకుందాము. సో మొత్తం అంతా కూడా కొంచెంసేపు మనకి బాగా కుక్ అవుతూ ఉంటుంది. ఓకే. మష్రూమ్స్ మనకి కొంచెం మగ్గాలి. కొంచెం సేపు మనకి బాగా కుక్ అవ్వాలి బికాస్ ఆల్రెడీ రెడ్ రైస్ అంతా కూడా లాట్ ఆఫ్ ఫైబర్ అండ్ లాట్ ఆఫ్ న్యూట్రియంట్స్ కాబట్టి కొంచెం చక్కగా మనం ఇవన్నీ కూడా బాగా కుక్ చేసేసుకున్నామంటే డైజెషన్ కొంచెం ఈజీగా ఉంటుంది, ఏ ట్రబుల్ లేకుండా. ఓకే. ఓకే. ఇది మనం కొంచెం సాటే చేస్తూ ఉందాము. అండ్ ఈలోపు ఒక చిన్న క్వెరీ కూడా అడిగేస్తాను. సో జనరల్గా మనం వెయిట్ లాస్ కోసం నట్స్ బాయిల్ చేసుకుని తినడం లాంటివి చేస్తుంటాము, నానబెట్టుకుని కూడా తింటూ ఉంటాము. సో పిల్లల్లో కూడా అంటే వాళ్ళైతే ఎలా అయినా తినొచ్చు అన్నది మాత్రం జనరల్లీ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు యాక్టివ్ గా ఉంటారు. కానీ కొంతమంది పిల్లలు కొంచెం ఒబేస్ గా ఉండడం మనం చూస్తూ ఉంటాము, వాళ్ళు కూడా వెయిట్ లాస్ అవ్వాలని చూస్తూ ఉంటారు. బట్ అలా అని చెప్పి ఇవన్నీ అవాయిడ్ చేయలేరు. సో వాళ్ళు కూడా ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వచ్చా, నానబెట్టింది కానీ ఉడకపెట్టింది నట్స్ తినడం కానీ? డెఫినెట్లీ. ఎందుకంటే యాక్చువల్లీ మనం నట్స్ తినేది
ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రిక్వైర్మెంట్స్ మీట్ అవ్వడానికి అని చెప్పొచ్చు. డే స్టార్ట్ చేసేది నట్స్తో, ఎందుకు అంటే కొంచెం అసిడిటీ తగ్గించి ఆల్కలైనిటీ ఇవ్వడానికి, మెటబాలిజం పెంచడానికి అని చెప్పొచ్చు. సో మెటబాలిజం అనేది చిన్నపిల్లల్లో కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది, బికాస్ గ్రోయింగ్ ఏజ్ కాబట్టి ఆ స్టేజ్లో మెటబాలిజం డెఫినెట్లీ ఎక్కువ ఉంటుంది. కాకపోతే మనకి వాళ్ళకి డిఫరెన్స్ ఏంటి అంటే ఇదే మెటబాలిజం. సో వాళ్ళకి ఆల్రెడీ మెటబాలిజం ఎక్కువ ఉంటుంది, స్టిల్ వాళ్ళు వెయిట్ గెయిన్ అవుతున్నారు అంటే ఈటింగ్ హ్యాబిట్స్ వల్ల. సో మనకి ఏమవుతుంది అంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ మెటబాలిజం అనేది తగ్గిపోతుంది. సో మనం అది పెంచడానికి లాట్ ఆఫ్ ఫుడ్స్ అండ్ ఎంత తీసుకోవాలి ఏంటి అదంతా కూడా మనం చూసుకుంటూ ఉంటాం. సో చిన్నపిల్లలకి డెఫినెట్లీ పెట్టచ్చు, బికాస్ ఎంత మెటబాలిజం ఎక్కువ ఉన్నా కూడా నట్స్ ఇవన్నీ పెట్టడం వల్ల మనకి హెల్దీ ఫ్యాట్స్, వాళ్ళకి మెమరీ బూస్టింగ్ పవర్ హెల్దీ ఫ్యాట్స్ ఇస్తుంది. నట్స్ నుంచి ప్రోటీన్స్, లాట్ ఆఫ్ వైటమిన్స్, మినరల్స్ ఇవన్నీ కూడా ఇస్తున్నాయి కాబట్టి చాలా హెల్దీ. సో ఈ ఫుడ్ తింటే వెయిట్ లాస్ అని ఎక్కడ లేదు, అది మనం టోటల్ డైట్ ప్లాన్ చేసి బట్టి ఉంటుంది. కాబట్టి ఓవరాల్ గా మనం కనుక చక్కగా బ్యాలెన్స్ అంటే కార్బ్ అండ్ ప్రోటీన్, ఇదైతే ఎలా అంటే వెయిట్ లాస్ కి కావాల్సినట్టు ఒక బ్యాలెన్స్ ఉంటుంది, వెయిట్ గెయిన్ కి కావాల్సినట్టు ఒక బ్యాలెన్స్ ఉంటుంది. అలా మనం బ్యాలెన్స్ చేసి కనుక ఇచ్చాము అంటే చిన్నపిల్లలకి డెఫినెట్లీ వెయిట్ లాస్ కోరుకుంటే వెయిట్ లాస్, వెయిట్ గెయిన్ కోరుకుంటే వెయిట్ గెయిన్. బట్ నట్స్ కూడా డెఫినెట్ గా తీసుకోవచ్చు. సో ఎస్, అఫ్ కోర్స్ మనం చూపించే చాలా రెసిపీస్ లో పిల్లల టాపిక్ ఎందుకు మేము మెన్షన్ చేస్తూ వస్తున్నామంటే వాళ్ళకు కూడా నచ్చేలాగా ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి. సో అన్ని కూడా నోట్ చేసుకుని వాళ్ళకు కూడా తినిపించండి, హెల్దీగా పెరుగుతారు. రైస్ రెసిపీస్లో మనకి ఎన్ని వెరైటీస్ ఉన్నా సరిపోవు కదా, తినడానికి బాగుంటుంది, ఫిల్లింగ్గా ఉంటుంది, ప్యాక్ చేసుకోవడానికి బాగుంటుంది, ఇన్ని ఫెసిలిటీస్ ఉంటాయి కాబట్టి వెరైటీస్ కావాల్సిందే. అండ్ దట్టు తమలపాకులు మనకి ఇష్టం ఉన్నా కూడా ఫ్రీక్వెంట్గా వాడం. సో ఈసారి చక్కగా కోకోనట్ ఫ్లేవర్ ఇస్తూనే మష్రూమ్స్ అండ్ తమలపాకులు వేసుకుని సూపర్గా ఉంది రైస్ రెసిపీ. సో ఆల్రెడీ ఉడకపెట్టిన రెడ్ రైస్ రెడీగా ఉంది కాబట్టి బ్రేక్ టైంలో ఫ్రై అయిపోయిన ఈ మిశ్రమంలో ఇప్పుడు మనం అది వేసేసుకోవచ్చు. అంతే కదా? యా, ఓకే, అయితే వేసేద్దామా? యా, రెడ్ రైస్ వేసేసుకుందాము. అండ్ మనం చాలా లిటిల్ ఆయిల్ వాడాం కాబట్టి కొంచెం ఆ క్రంచీనెస్ అది అలాగే ఉంది అనమాట, చాలా బాగుంది. ఓకే, సర్వ్ చేసుకుందామా? ఓకే, రెడీ. కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుందాం. ఓకే, ఓకే అండి. సో రెడీ అయిపోయింది. బీటిల్ లీవ్స్తో చాలా డిఫరెంట్గా ఉంది. మరి మేము రైస్ రెసిపీ టేస్ట్ చూసి చెప్పే ముందు దీన్ని తయారు చేసుకునే విధానం, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇంకోసారి చూసేయండి. బీటిల్ లీవ్స్ మష్రూమ్ రైస్కి కావాల్సిన పదార్థాలు: రెడ్ రైస్ 1 కప్పు, మష్రూమ్స్ 1/2 కప్పు, తమలపాకులు 2, కొబ్బరి తురుము 1/2 కప్పు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 2, పచ్చిమిరపకాయలు 2, పసుపు చిటికెడు, కరివేపాకు 1 రెమ్మ, అల్లం ముక్కలు 1 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, పల్లీలు 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కొబ్బరి నూనె 1 టేబుల్ స్పూన్. బీటిల్ లీవ్స్ మష్రూమ్ రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో కొబ్బరి నూనె వేసుకుని పోపు దినుసులు, పల్లీలు, కొబ్బరి తురుము, చిటికెడు ఇంగువ, తమలపాకు ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, అల్లం ముక్కలు వేసి, ఎండుమిరపకాయలు వేసి బాగా కలిపి, మష్రూమ్స్ తగినంత పసుపు, ఉప్పు వేసి బాగా కలిపి, ముందుగా ఉడికించుకున్న రెడ్ రైస్ వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే బీటిల్ లీవ్స్ మష్రూమ్ రైస్ రెడీ.